Sujata, where's the breakfast? ఏమైంది బామ్మ? మమ్మీ ఎందుకని ఏడుస్తుంది? నాకు భయంగా ఉంది. దేనికి? నువ్వెందుకు భయపడ్డావు? నాకు సొంతం అయింది, ఇప్పుడు దూరం అయిపోతుంది అన్న భయం. దేవుణ్ణి నమ్మడం తప్ప ఇంకో దారి లేదు. No stop, no turning back. Got the time to put up an act. Got it on, so why should we stop? Just get it going, get it going. You can call me youthful revival, or maybe just a teenage survivor. I know at times it might be rash driver, but no, 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 no regrets. So baby, just fine, so right. You scream and shout, you get down on it. One day in your life, you wanna lose it, baby, get wild. Probably, it's alright. If the boys and the girls wanna shout out loud, say probably. It's alright. If it's saying what you're ready just to fall in line, say probably. It's alright. If the boys and the girls wanna have a great time, say probably. It's okay for the boys and the girls. Your hairstyle is nice. Thank you. నేను మెహందీ పెట్టుకున్నాను. ఎలా ఉంది కైలాష్? బాలేదు. టీచర్ పెట్టుకుంటే మాత్రం బాగుందని చొంగ కారుస్తావా? నేను పెట్టుకుంటే మాత్రం బాగోలేదంటావా? కొట్టినంటే మొహం పొగులుద్ది. నాది బాగుందా కైలాష్? చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎప్పుడు చూసినా తను తీసుకుని గదిలో ఉంటాడు. అసలు ఏం చేస్తుంటాడు వీడు? అంటే వీడి విధంగా చెడిపోతున్నాడన్నమాట. ఇలాంటి పుస్తకాలు ఈ వయసులో చదవడం వల్లే వాడు అన్యాయంగా పాడైపోతున్నాడు. వెంటనే రాజేష్తో చెప్పాలి. జాన్, ఇటువంటి పుస్తకాలు కూడా ఉంటాయని నాకు తెలీదే. సర్ప్రైజింగ్. ఏంటి సార్ సార్ మీరు ఏ కాలంలో ఉన్నారు? ఇదంతా చాలా నార్మల్. ఇప్పుడు స్కూల్స్ లో ఇది ఒక సబ్జెక్ట్ తెలుసా? I see. Excuse me. యా. రాజేష్, ఏంటమ్మా? నేను నీతో ఓ విషయం మాట్లాడాలరా. నేను ఇప్పుడే కైలాష్ బెడ్రూమ్కి వెళ్ళాను. వాడు రాను రాను చెడిపోతున్నాడురా. వాడి పద్ధతి ఏం బాగుండట్లేదు. మనం శ్రద్ధ తీసుకోవాలిరా. వాడి దగ్గర చెత్త చెత్త పుస్తకాలున్నాయిరా మంచం మీద. అవి తీర్చూస్తే నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను రా. మా డోంట్ గెట్ హైపర్. అది వాడు స్కూల్ బుక్ అయ్యింటుంది. అదేంట్రా? స్కూల్లో దాని ఒక సబ్జెక్ట్ గా చెప్తారట. అమ్మా, నేను మీటింగ్ లో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు. హాయ్. హాయ్. కైలాష్, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో తెలీదు గాని నేను నిన్ను తలుచుకోని క్షణం అంటూ లేదు. నువ్వు ఆ సిమ్రన్ వాటికి ఎందుకు పడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నాలో లేనిది తనలో ఏముంది చెప్పు. నీకు నా లిప్స్ నచ్చలేదా? నా బాడీ స్ట్రక్చర్ నచ్చలేదా? లేక నా ఫేస్ నచ్చలేదా? ఏం నచ్చలేదు చెప్పరా. నేను చాలా అందంగాను యాక్టివ్ గాను ఉన్నానని ఎంతో మంది నన్ను అప్రోచ్ అయ్యారు. కానీ వాళ్ళలో నేను ఎవరిని లవ్ చేయలేదు. ఎందుకని? జస్ట్ బికాస్ ఆఫ్ యూ. అందుకే నువ్వు ఎక్కడికి వెళ్తున్నా
నేను నీ వెంట పడుతున్నాను. నా గురించి ఎవరేమనుకున్నా నాకు అనవసరం. ఐ డోంట్ కేర్. మన ఫ్రెండ్స్ అందరూ నేనెంతో చలాకీగా ఉంటానని అంటూ ఉంటారు. నేను అలాగే ఉండాలనుకుంటాను. కానీ నాలో ఎంత విషాదం దాగుందో నీకు తెలుసా? మా నాన్న వేరొక ఆవిడతో ఉంటున్నాడు. మా అమ్మ రోజుకొక బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతూ మా నాన్న మీద పగ తీర్చుకుంటోంది. వాళ్ళిద్దరికి మధ్య నేను నలిగిపోతున్నాను. బట్ వాట్ కెన్ ఐ డూ? వి ఆర్ మై ఇన్షియల్ అండ్ అడ్రస్. నేను నీ వెంట తిరుగుతూ ఉంటే అందరూ నేను నా తండ్రి లాంటిదని అన్నారు. నేను చూడ్డానికి ఆయనలా ఉన్నానేమో అనుకున్నాను. కానీ దానికి అర్థం నాకు తర్వాత తెలిసింది. మా అమ్మ అందరితోనూ తిరుగుతుందట. మా నాన్న మాత్రం ఒక్క ఆవిడతోనే ఉంటున్నాడట. నేను ఈ ఒక్కడి వెంటే తిరుగుతున్నందువల్ల నన్ను మా నాన్నతో పోలుస్తున్నారు. నువ్వేమనుకున్నా సరే నేను మాత్రం నీ వెనకే తిరుగుతాను. ఇన్నాళ్ళు ఈ నిజాన్ని నాలోనే దాచుకున్నాను. చెప్పలేక బుర్ర పిచ్చెక్కేది. ఇప్పటికీ చెప్పగలిగాను. ఇకపై నేను నిన్నెప్పుడూ డిస్టర్బ్ చేయను. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు నన్ను లవ్ చేయకపోయినా నేను మాత్రం నేను లవ్ చేస్తూనే ఉంటాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నీకోసమే నేను వచ్చాను. నేను ఇంట్లో వాళ్ళతో పెద్దగా షాపింగ్ ఇది చేయను. Excuse me, I'm looking for some rings. Could you show me some? But don't, sir? Yeah. That's interesting. Yeah. ఇది కుబేర్ జ్యువెల్స్ ఉంగరం. ఈ ఉంగరం వేసుకుంటే జీవితం ఎంతో ఆనందమయంగా ఉంటుందంటారు. ట్రై ఇట్ ఆన్. Is it? It's beautiful. నిజంగానా? It's gorgeous. Lovely. I love it. You love it? నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే. We'll take this one. కైలాష్, అయ్యో క్రేజీ, నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి నాకు కాదు, నీకు సిమ్రన్ పిచ్చి. నా దగ్గర లేనిది దాని దగ్గర ఏముంది? నువ్వు కేటీని లవ్ చేసినా నేను సంతోషపడేదాన్ని. షిట్, పాటలు తీసే టీచర్ని నేను లవ్ చేసినందుకు నాకు సిగ్గుగా ఉంది. ఇలాగే చేసేవంటే చొక్కా చింపుకొని పిచ్చోడైపోతావు. అసలు రాజస్థాన్ మనసులో ఏమనుకుంటున్నాడు? అడిగేవాళ్ళు లేరు అనుకుంటున్నాడా? అడ్డుకునేవాళ్ళు లేరు అనుకుంటున్నాడా? ఏంటి విషయం? మీరంతా మీటింగ్ పెట్టారు? కమ్ ఆన్, విషయం ఏంటో చెప్పండి. మిమ్మల్ని ఎలా అడగాలి అని. ఏంటి? మీకు ఒక అమ్మాయికి సంబంధం ఉందని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని మాట్లాడుకుంటున్నారు. వాట్? ఆర్ యు క్రేజీ? ఏంటి వాగుతున్నారు? అంటే నువ్వు ఆ అమ్మాయికి ఉంగరం గిఫ్ట్గా ఇవ్వలేదా? ఏంటమ్మా, ఆ అమ్మాయి నా సెక్రటరీ. తన ఫ్రెండ్కి నిశ్చితార్థం. తను ఉంగరం కొనాలంటేను. ఆ విషయం విని ఖుష్బు ఎంతో బాధపడింది. తను ఏడవడం చూసి నేను భయపడిపోయాను. అమ్మా, నిజం తెలియకుండా బాధపడితే అది నా బాధ్యత కాదు. నాకు సలహా ఇచ్చే అర్హత వీళ్ళెవరికీ లేదు. సో స్టే అవుట్ ఆఫ్ దిస్. ఓకే ఓకే, నేను ఇంకో 5 నిమిషాలు అక్కడ ఉంటాను కదా. హాయ్ కైలాష్. హాయ్. సిమ్రన్ పైన స్నానం చేస్తుంది. బాయ్. కైలాష్, పైకి రా. హాయ్ మ్యామ్. హాయ్, సిట్ డౌన్. థ్యాంక్ యూ మ్యామ్.
చెప్పు మ్యాథ్సేగా ఎస్ పే అటెన్షన్ కైలాష్ వాట్ ఆర్ యు డూయింగ్ ఆ బుక్ ఇవ్వు చేస్తున్నావా లేక నన్ను చూస్తున్నావా నేను మిమ్మల్ని అంత బాగా నచ్చానా ఆ, నేనంటే అంత ఇష్టమా what is the meaning of chemical reaction? Reaction. When I touch Simran, I feel some reaction. I came to know that is chemical reaction. It was a wonderful experience. What is this nonsense? This is stupid. దొరికేవరా Get out. Hello. హలో Is this Kailash mother? ఎస్ మేడం I'm calling from Kailash school. మీ అబ్బాయి స్కూల్లో ఫస్ట్ వచ్చేవాడు. ఇప్పుడు బాగా చెడిపోయాడు. సారీ మ్యామ్ యాజ్ అ మదర్ అతని పట్టించుకోరా? వాటి సంగతి నేను చూసుకుంటాను వాడు టీచర్ ని లవ్ చేస్తున్నాడు. మీరు అతన్ని స్ట్రిక్ట్ గా పెంచలేరా? ఇలాగా వదిలేస్తే అతని లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఓకే మ్యామ్ ఐఎమ్ సారీ మ్యామ్ అస్తమానం గదిలోకి వచ్చి ఒంటరిగా తలుపులు వేసుకుంటున్నప్పుడు అనుమానం వచ్చింది. బాబుతులు ఎక్కడికి పోతే చిచి దరిద్రుడు. కైలాష్ రేయ్ వస్తున్నాను మమ్మీ, ఎందుకలా అరుస్తున్నావు? చదువుకుని ప్రేమ కావాలట అది నీ నాన్నగారు దానివల్ల వేసుకుంది నువ్వు కూడా ఇప్పుడు దాని వెంట పడ్డావా పుష్పవాడిని దాన్ని చూడడానికి వెళ్ళకూడదు. అలా వెళ్ళావో నేను చంపేస్తాను. ఏమన్నా మాట్లాడుతున్నాడో చూడు. ఏమిటలా చూస్తున్నారు? మీ వెంట తిరుగుతుంది. అది ఏం చేసిందో తెలుసా? నా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది. వెల్కమ్ కైలాష్ ఫాదర్. నా కొడుకుని కూడా మోసం చేయాలని చూస్తున్నావు. నీ అర్థంతో నన్ను మత్తెక్కించి పిచ్చివాడిని చేసి వల్ల వేసుకున్నావు. ఇప్పుడు నా కొడుకుని కూడా నాశనం చేయాలని చూస్తున్నావు. Why? చెప్పు, ఎందుకు చేస్తున్నావు? నువ్వు మంచి
దానిని గుడ్డిగా నమ్మి నా కంపెనీ మొత్తం నీ చేతుల్లో పెట్టారు. నిన్ను నా సొంతం చేసుకోవాలనుకున్నాను. But you played a double game with me. నేను నీకు ఏం ద్రోహం చేశానే? నేను డబుల్ గేమ్ ఆడుతున్నానా? నువ్వు నాకు ద్రోహం చేయలా, నా హస్బెండ్ ని హత్య చేయలా, నా జీవితం నాశనం చేయలా. బాగా తెచ్చుకోవాలనుకుంటే నా మీద తెచ్చుకో. మధ్యలో నా కొడుకేం చేశారు? ఏమన్నావు నువ్వు? మా అబ్బాయిని ప్రేమిస్తున్నావా నువ్వు? పెళ్లి చేసుకుంటావా? అలాగే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. వెళ్ళు, చేసుకో. నన్ను చెరిచావని సంతోషపడకు. నన్ను పొందడం కోసం నా హస్బెండ్ ని హత్య చేశావు. నిన్ను పగ తీర్చుకోవడం వల్ల నీ కొడుకు లైఫ్ స్పాయిల్ అయిపోయింది. 2 రోజుల క్రితం నేను మీ అబ్బాయి చెడిపోయాం. ఇప్పుడు నీకు నీ కొడుకు బంధుత్వం ఏంటో చెప్పగలవా? నేనిప్పుడు ఎవ్వరూ లేక ప్రతి క్షణం ఎలా అయితే అణువుగా దుఃఖిస్తున్నానో అదే విధంగా నువ్వు దుఃఖించాలి. నీ భార్య నిన్ను వదిలి వెళ్ళిపోవాలి. నీ బిడ్డ నీకు దూరం కావాలి. అన్ని పోయి ఒంటరి వాడైతే అది చూసి నేను పదే పదే నవ్వుకోవాలి. అందుకే నేను నాశనమే నిన్ను దెబ్బతీశాను. ఇప్పుడు నీకెలా ఉంది? No, don't do it. No, don't do it. నేను మిమ్మల్ని చూడడానికి ఎన్నోసార్లు వచ్చాను. మీరు నన్ను చూడడానికి ఒప్పుకోలేదు. ఐ లవ్ యూ. నేనేం పాపం చేశాను? నేను మిమ్మల్ని లవ్ చేస్తే
అందరూ దాన్ని తప్పు అంటున్నారు, కానీ నేను ఆ విధంగా అనుకోలేదు. నాకు ఈ లోకంలో మీరు తప్ప ఎవరు అక్కర్లేదు. ప్రేమకు డబ్బు ఆస్తి అవసరం లేదు, అలాగే వయసు అవసరం లేదు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడైనా నిజం చెప్పండి. మీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎవరిది? అది నాదా నా తమ్ముడా? నిజం చెప్పండి, చెప్పండి. అది నాదా నా తమ్ముడా? దయచేసి నిజం చెప్పండి, చెప్పండి. చెప్పు, చెప్పు, చెప్పు. అది నాదా నా తమ్ముడా? నిజం చెప్పు. కడుపులో ఉన్నది నీ బిడ్డ కాదు, నీ తమ్ముడు కాదు, నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ.